ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కుంభరాశి వారి జాతక ఫలితాలు శోభకృత్నామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? కుంభరాశి వారికి ప్రధానంగా ఈ సంబంధించి గడిచినటువంటి శ్రీ శుభకృతనామ సంవత్సరం ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుకులతో గడిచినప్పటికీ సంకల్ప బలం అనేటువంటిది నెరవేరలేక, అలాగే కొంతమందికి ఆనందాన్ని కలిగించి, కొంతమందికి భవిష్యత్ ఎలా ఉంటుందో అనేటువంటి యొక్క భయాందోళనతో ఉంటుంటారు. ఎటువంటి భయాలు లేకుండా ఈ శోభకృతనామ సంవత్సరం అందరికీ కూడా శోభాయమానంగా మంచి ఫలితాలు అందించాలి, జీవితంలో అనుకున్నవన్నీ కూడాను సాధించాలి, ఒక మెట్టు పైనే ఉండాలి అనేటువంటి యొక్క సంకల్పం అందరికీలో ఉండాలి. దైవానుగ్రహంతో ఇవన్నీ జరగాలని కోరుకుంటూ శోభకృతనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ శోభకృతనామ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ఇక గమనించుకున్నట్లయితే కుంభరాశిలోని శని యొక్క సంచారము, అలాగే తృతీయంలో గురువు రాహుల యొక్క సంచారము, మరియు నవమ స్థానంలో కేతు యొక్క సంచార ప్రభావం వెరసి కుంభరాశి వారికి కష్టపడితే కానీ ఫలితము సాధించలేనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జన్మరాశిలోనే ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవడం వల్ల కొంతమందికి అనగా చిన్నపిల్లలకైతే కొంత ఇబ్బందికర అనగా అనారోగ్య సూచనలు చేయడం, అలాగే మధ్య వయస్సులో వారికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వలన సమస్యలు అధికంగా ఉండడం, ఉద్యోగ ప్రయత్నంలో కావచ్చు, వివాహ ప్రయత్నంలో కావచ్చు కొన్ని ఇబ్బందికరంగా ఉండడం, అలాగే వయసు మీద పడినటువంటి వారికి అనారోగ్య సమస్యలు రావడం ఈ యొక్క శని ప్రభావం వలన కలుగుతాయి. కాబట్టి దైవ అనుగ్రహం చేత వాటన్నిటిని అధిగమించాలనేటువంటి సంకల్పం పెట్టుకున్నట్లయితే అన్నింటా విజయం మీదే పొందుతారని చెప్పవచ్చు. ఇక తృతీయ స్థానంలో గురు రాహుల యొక్క సంచార ప్రభావం తెలిసినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం కావచ్చు, లేకపోతే నూతన వ్యక్తుల యొక్క ప్రభావం కావచ్చు, మీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. నూతన వ్యక్తుల పరిచయం పట్ల అప్రమత్తతతో కనుక ఉన్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఆచార వ్యవహారాలు పాటించని వ్యక్తుల జోలికి వెళ్ళినట్లయితే మీకు ఈ యొక్క కుంభరాశి వారికి ఈ గ్రహ సంచారం బాగోలేని కారణం చేత సమస్యల వలయంలో చిక్కుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక నవమ స్థానంలో కేతు యొక్క సంచార ప్రభావం విశేషించి ఈ యొక్క కుంభరాశి వారికి విదేశీ విద్యకు, విదేశీ యానానికి సంబంధించినటువంటి జ్ఞాన సముపార్జన కోసమే దూర ప్రాంతానికి ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి చక్కగా విదేశీ విద్యాలయంలో మీకు తప్పకుండా సీట్ లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే ఈ సంబంధించినటువంటి ఈ కుంభరాశి వారికి సంబంధించి అక్టోబర్ 31వ తారీఖు తర్వాత అష్టమ స్థానంలో కేతువు, ధనస్థానంలో రాహు యొక్క ప్రభావం ఈ కారణం చేత కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, విభేదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. రుణములు ఇచ్చినట్లయితే తిరిగి రాలేనటువంటి పరిస్థితి, తెచ్చుకోలేనటువంటి పరిస్థితి, తద్వారా మానసికమైనటువంటి క్షోభకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తెలియని యొక్క అనారోగ్యంతో బాధపడాల్సినటువంటి పరిస్థితి అక్టోబర్ తర్వాత ఉంది. కాబట్టి జాగ్రత్తగా దైనందిన కార్యక్రమాల్లో చక్కగా స్ట్రిక్ట్గా ఉన్నట్లయితే మంచి జీవితాన్ని యొక్క శోభకృతనామ సంవత్సరంలో ఈ కుంభరాశి వారు పొందుతారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను గురువు వక్రీకరించినటువంటి సందర్భం సెప్టెంబర్ 5 నుంచి డిసెంబర్ 31వ తారీఖు, అలాగే శని వక్రీకరించినటువంటి సందర్భం జూన్ 18 నుంచి నవంబర్ 4వ తారీఖు. ఈ మధ్య కాలంలో సెప్టెంబర్ 5 నుంచి నవంబర్ 4 మధ్య కాలం దాదాపుగా 2 నెలల కాలము ధనపరముగా సమస్యలు, చిక్కులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను గురువు యొక్క ప్రభావము సెప్టెంబర్ 5 నుంచి డిసెంబర్ 31 మధ్యకాలం, ఈ కాలం చేత శని వక్రీకరణ తొలగిన నవంబర్ 4 తర్వాత నవంబర్ 4 నుంచి డిసెంబర్ 31 మధ్యకాలంలో ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది, లేదా ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశాలు నవంబర్ 4 నుంచి డిసెంబర్ 31 మధ్యకాలంలో ఉంటుంది, లేదా నూతన ఉద్యోగ మార్పు అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను మీరు చేసేటువంటి ప్రతి పనిలో ధనపరముగా, కుటుంబపరముగా లబ్ధి పొందాలి అని అంటే నవంబర్ 4 తర్వాత అని చెప్పవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటి కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ కుంభరాశి వారికి సంబంధించి మే 10 నుంచి మే 31వ తారీఖు మధ్య కాలంలో నూతన ఉద్యోగ మార్పు లేదా నూతన కార్యాచరణకి తలపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.
ఈ కుంభరాశి వారికి సంబంధించి జూలై 6 నుంచి నవంబర్ 2 మధ్య కాలంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి లేదా ఆ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గృహంలో మామిడి తోరణం కట్టగలిగే ఏదైనా ఒక శుభకార్యము, శుభమైనటువంటి వార్త జూలై 6 నుంచి నవంబర్ 2 మధ్య కాలంలో వింటారు. అది వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సంతానం కావచ్చు, అలాగే నూతన గృహం కావచ్చు, లేదా అన్నింటా విజయాన్ని పొందే విధంగా మీ యొక్క జీవితం ఉంటుందని ఈ యొక్క జూలై 6 నుంచి నవంబర్ 2 మధ్య కాలంలో ఉంటుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా ఈ యొక్క కుంభరాశి వారికి యోగదాయకమైన కాలం ఉండాలంటే దైవానుగ్రహము తప్పనిసరి. కాబట్టి దైవానుగ్రహాన్ని పెంపొందించుకుంటూ నూతన వ్యక్తుల పరిచయం పట్ల జాగ్రత్తను పాటిస్తూ, అలాగే ఉన్నటువంటి సోదర సోదరీమణులు లేదా పాత స్నేహితులతో చాలా జాగ్రత్తగా సంయమనం పాటిస్తూ లౌక్యంగా ప్రదర్శించు ముందడుగు వేసినట్లయితే ఈ కుంభరాశి వారికి ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మే 30 నుంచి ఆగస్టు మధ్య కాలంలో సంబంధించి ఈ యొక్క కుంభరాశి వారికి జీవిత భాగస్వామితో పొరపచ్చాలు వచ్చే అవకాశం, లేదా వ్యాపార భాగస్వాములు లేదా వ్యాపారాన్ని నిర్వహించేటువంటి వ్యక్తులైతే వ్యాపార భాగస్వాముల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేదా మీరు ఎవరితో పని చేస్తుంటారో తోటి ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే ఉన్నత అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యేటువంటి సంఘటనలు మే 30వ తారీఖు నుంచి ఆగస్టు 18 వరకు ఉంటాయి. కాబట్టి సంయమనం పాటించండి, ఏది తొందరపాటు పడకండి. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే అక్టోబర్ 3 నుంచి నవంబర్ మధ్య కాలంలో సంబంధించి విదేశీ విద్యకి కానీ లేకపోతే ఉన్నత విద్యకి కానీ సంబంధించి యోగదాయకంగా ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ కుంభరాశి వారికి సంబంధించి మీకు ప్రధానంగా నవంబర్ 16 నుంచి డిసెంబర్ 17 మధ్య కాలంలో మీకు స్థానబలం పెరగడం వల్ల దుందుడుకు స్వభావం పెరుగుతుంది. తద్వారా కొంతమందిని చులకనగా చూడడము, లేకపోతే కొన్ని విషయాల పట్ల చులకనగా ఆలోచించి తక్కువ నిర్ణయాలు తీసుకోవడము, తద్వారా నష్టం అనేటువంటిది మీకు కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కోర్టు ఇతరత్ర వ్యవహారాల్లో కొన్ని అనుకోని సమస్యల్లో ఈ సంవత్సరం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కుంభరాశి వారికి యోగదాయకమైనటువంటి సమయం అక్టోబర్ 30 లోపల ఉంటుంది. కావున అక్టోబర్ 30 తర్వాత కొంత కుటుంబ పరంగా, ధనపరంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశము, సమయాలు, సందర్భాలు ఎక్కువగా ఉండడం వల్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. ఇంకా ఏలినాటి శని ప్రభావం ప్రారంభం అవ్వడం వలన కొంతమందికి చేయాల్సినటువంటి పనుల పట్ల అనాసక్తత, లేకపోతే ప్రతి పని పెండింగ్ పెట్టుకోవాలనేటువంటి ఆలోచన, ఇవన్నీ ఉండడం వలన కొన్ని నూతనమైనటువంటి సమస్యలు పెండింగ్లో అధికంగా పనులు ఉండిపోవడం, ఈ తద్వారా ఏ పని యందు ఆసక్తి లేకపోవడం, ఇవన్నీ కూడా వెరసి మీకు అపజయాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే విద్యాలయాలు, అలాగే కళాశాలకు సంబంధించిన రంగంలో ఉన్నారు, బంగారు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి నూతన వ్యాపార కార్యాచరణ అనేటువంటిది మీరు పెట్టకండి. నూతనంగా ధనము అధికంగా పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు మీరు చేయకండి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశామైనటువంటి పనులు జరగవు. తద్వారా పదవుల కోసం ఆశించి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టి తద్వారా ఇబ్బందులు పడేదానికంటే మిన్నకుండా ఉండి దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే తప్పకుండా భవిష్యత్ అంతా కూడా 2024లో మీదే మంచిదవుతుందని చెప్పవచ్చు. ప్రత్యేకించి స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది గురువుగారు? ఈ కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా ఇంట్లో కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు, మీ యొక్క మాటకి, వాక్కుకి అనుకూలమైనటువంటి సమయం ఉండకపోవచ్చు. అక్టోబర్ 30 తర్వాత మీ యొక్క మాట విలువ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క వాక్కుని తక్కువగా వాడుకునే ప్రయత్నం చేయండి. అధికంగా కొన్ని సందర్భాల్లో అధికులం అనిపించుకునే దానికంటే సమయానికి తగ్గట్టుగా ఎక్కడ తగ్గాలో ఆ విధంగా తగ్గి ఉండేటట్లయితే స్త్రీలందరూ కూడా ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వారు మంచి ఫలితాలు పొందుతారు. మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే గనక కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు గురువుగారు? కుంభరాశి వారు ప్రతిరోజు దత్త అష్టకం, కాలభైరవ అష్టకం అనేటువంటిది ప్రతిరోజు 3 సార్లు చదువుకోవాలి. అలాగే సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, ఆదివారం నాడు మాంసాహార నిషేధం చేయడం, ఇవన్నీ చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అలాగే వీరికి అదృష్ట సంఖ్య, కలిసి వచ్చే వారం, దర్శించవలసిన క్షేత్రం వెరసి చూసినట్లయితే కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 8, దర్శించాల్సినటువంటి క్షేత్రము రామేశ్వరము. అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి వారము శనివారము, బుధవారము, శుక్రవారం. కాబట్టి ఈ యొక్క పనులలో మంచి సాధించుకోవచ్చు. అలాగే ఏప్రిల్ 22వ తారీఖు నుంచి మే 3వ తారీఖు వరకు గంగా పుష్కరాలు ఉన్నాయి. కాబట్టి కాశీలో మా స్వంత భవనం శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమంలో కాశీకి వచ్చే పుష్కరాలకు వచ్చే 1,00,000 మంది బంధువులకి, శివబంధువులకి అన్నదాన కార్యక్రమం చేయించడం జరుగుతుంది. కాబట్టి వస్తు రూపేణ, ధన రూపేణ సహాయ సహకారాలు అందించవచ్చు. అలాగే ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి పుష్కరాలు అంటేనే స్నానము, పిండ ప్రదానము, దానము. కాబట్టి పుష్కరాలకి రాలేనటువంటి వారికి బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రదాన కార్యక్రమం చేయించడం జరుగుతుంది. కాబట్టి ఆ వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే
తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడము, అలాగే లివర్ ఫెయిల్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోవడం, క్యాన్సర్తో చనిపోవడం, పిండ ప్రధాన కార్యక్రమాలు చేయలేకపోవడం, 60 సంవత్సరాల లోపల చనిపోవడం ఎవరైనా కానీ ఇవన్నీ ఉన్నట్లయితే పితృశాప ప్రభావం పితృదోషం అంటారు. కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాదులు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిల కోసమే 18 రకాల హోమాది కార్యక్రమాలు చక్కగా చేయించడం జరుగుతుంది. శీఘ్ర వివాహ హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.